నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, ఈ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలను చూపిస్తుంది? ముఖ్యంగా కన్యా రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, ఖర్చు 11, పర్వాలేదనిపిస్తుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3. దానివల్ల పెద్ద సమస్యలు అయితే కావు. కానీ కన్యా రాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఈసారి. దేనికంటే ఏకాదశంలో గురుగ్రహ ప్రభావం, సప్తమ శని, షష్టమ రాహు, ద్వాదశంలో కేతు కొంచెం ప్రమాదకారి, కానీ మిగిలినవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రహస్థితులు. ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి. అంటే ఫంక్షన్స్ చేసుకోవడం, తద్వారా ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టడం, ఖర్చుకు తగినటువంటి ఆదాయం రావటం, ఇంట్లో ఆనందదాయకంగా ఉండడం, దాంపత్య జీవితం ఏదైనా గొడవలు ఉన్నా ఈసారితో సమస్యపోయి ప్రశాంతంగా దాంపత్య జీవితం ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా ఉండడం. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో అది ఆందోళన స్థితి నుంచి తప్పించుకొని హాయిగా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్ళిపోవడం, అంటే ఆనందదాయకంగా ఉండడం. అనుకున్న కార్యాలు అనుకున్న సమయానికి ఇక్కడ ముఖ్యంగా వేరే వారి సహాయ సహకారాలతో నెరవేరుతాయి. అది కూడా పురుషులకు స్త్రీల సహకారాలతో, స్త్రీలకు పురుషుల సహకారంతో. మన దగ్గర మనతో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ సహాయ సహకారాలతో, ఇప్పుడున్నటువంటి రోజుల్లో వేరే వాళ్ళ సహాయ సహకారాలతో పనులు పూర్తి కావడం అనేది అసాధ్యం, చాలా తక్కువ అవకాశం. కానీ ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా వేరే సహాయ సహకారాలతో వేరే వాళ్ళతో తప్పనిసరిగా పనులు పూర్తి చేస్తారు. అంతేకాకుండా దిగ్విజయమైనటువంటి కార్యజయం కలుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉండేటువంటి రాశుల్లో కన్యా రాశి వారు ఒకరు ఈ సంవత్సరం. మరి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? అయితే ముందుగా విద్యార్థులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కన్యా రాశి వారిలో ఎంసెట్, బీటెక్, అలాగే లా ఇట్లాంటి విద్యలు చదివేటువంటి వాళ్ళకి, దీంతోపాటు మన ఈ సిఏ అంటాం కదా, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ, ఇట్లాంటి వాళ్ళకి బిజినెస్ సంబంధించినటువంటి విద్యలు, ఇట్లాంటి వాళ్ళకి విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. మంచి పాస్ మార్క్స్. దీంతోపాటు మన మెడికల్ కూడా ఎంబీబీఎస్ ఉంటుంది కదా, ఇది కూడా వీళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత, అంటే ఫస్ట్ ర్యాంక్స్, ఫస్ట్ క్లాసెస్ ఇట్లాంటి వాటిల్లో వచ్చే పరిస్థితిలో ఉంటుంది. 100% చాలా బాగుండబోతుంది. విద్యార్థులకి మంచి సంతోషకరమైనటువంటి వార్తగా కన్యా రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఎలా ఉందండి? ఉద్యోగస్తులు వీళ్ళకు కూడా ప్రమోషన్స్ మంచిగా ఉంటాయి. అలానే వీళ్ళు ఇప్పుడు ఒక చోట ప్రమోషన్ వెళ్తున్నాం, ట్రాన్స్ఫర్ అయిపోయి, ఇప్పుడు మనకు ఒక జీతం 1,00,000 రూపాయలు ఉందనుకుందాం, 1,10,000 అవుతుందో ప్రమోషన్ వల్ల అనుకుంటారు కదా. కానీ వీళ్ళు అనుకున్న దానికి రెట్టింపు దశలో ఆర్థికంగా కూడా లాభపడతారు. ఇక్కడ డబల్ హ్యాపీనెస్. ఓ మాట చెప్పాలంటే జీతం పెరుగుతుంది, అనుకున్న దానికంటే మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో పరిస్థితులకి ట్రాన్స్ఫర్స్ అవుతున్నారు. అలాగే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి స్థానం పెరుగుతోంది. మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఈ ఉద్యోగస్తుల కుటుంబాల్లో తప్పనిసరి కలుగుతుంది. అంతేకాకుండా ఇంతకాలం ఒక భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగాలు చేస్తుండే వాళ్ళు కొంతమంది ఉంటారు, అవునా? ఇలాంటి వాళ్ళకు కూడా కుటుంబం అంతా ఒకే చోట ఉండేటువంటి యోగం కూడా కలుగుతుంది. అంటే వీళ్ళు కోరుకున్న చోటకి తప్పనిసరిగా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి హ్యాపీగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకి ఎలా ఉందంటారు? వ్యాపారస్తులకి నిజంగా మన వరి, జొన్నలు, అలాగే ఈ కందులు, పెసలు, దీంతోపాటు తృణధాన్యాలు అని చెప్పి మనకి అమ్ముతుంటారు కదా, అవి ఇట్లాంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం విపరీతమైన లాభం ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. దీంట్లో కూడా బంగారం, వెండి వీళ్ళు నిల్వ ఉంచుకుంటారు. విపరీతమైనటువంటి రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పుడైతే తగ్గుతున్నాయని చెప్పి చాలామంది ఇది చేస్తున్నారు. తగ్గవు, ఇంకా పెరిగేటువంటి రేట్లే. గట్టిగా జూన్ తర్వాత బంగారం ఎవరు కొంటారో దాచుకున్న వాళ్ళు అదృష్టవంతులు అంటాను. అప్పుడు కొనాలనుకునేటువంటి వాళ్ళు చాలా వరకు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీళ్ళు దాచిపెట్టుకుంటారు, ముందు నుంచే నిల్వబెట్టుకుంటారు. తద్వారా విపరీతమైనటువంటి ధనయోగాన్ని పొందుతారు వీళ్ళు వ్యాపారస్తులు కూడాను. వృత్తి విషయంలో కూడా వీళ్ళకి ఈ చోటు నుంచి వీళ్ళని తీసేస్తారు, ఇంకా ఈ పని వీళ్ళకి ఉండదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా అక్కడే స్థిరత్వం కలిగేటువంటి యోగం ఉంటుంది. ఉన్న యజమానులతో మంచి
ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళకు కూడా. సో కాబట్టి హ్యాపీగానే ఉంటారు. దాంట్లో ఆర్థికంగా కూడాను వీళ్ళ యజమానుల ద్వారా వీళ్ళు ఆర్థికంగా లాభపడేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కలుగుతున్నాయి. ఇక రైతులకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? రైతులు, రియల్ ఎస్టేట్ ఈ రెండు భూమికి సంబంధించినటువంటి వ్యాపార వృత్తి సంస్థలే కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి, బాగానే ఉంటాయి. కొత్త కొత్త వెంచర్స్ వేయబోతున్నారు. ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వాళ్ళు కొత్త కొత్త వెంచర్స్ వేయటం, తద్వారా మంచి ఆర్థిక లాభాన్ని పొందడం. అంతేకాకుండా వ్యాపారవేత్తల్లో వాళ్ళ పేరు ఘనంగా వినపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, ప్రత్యేకంగా వినపడే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే రైతులు కూడా సంపూర్ణమైనటువంటి పంటలు కూడా మంచిగా 2 పంటలు చేతికొచ్చి మంచి ధనం చేతికొచ్చి ప్రతినిత్యం పండుగ చేసుకునేంత వాతావరణంతో రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? రాజకీయం ద బెస్ట్ నాన్న. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళలో, రాజకీయం చేసేటువంటి వాళ్ళలో, రాజకీయ నాయకుల్లో ద బెస్ట్ పొజిషన్లో ఉంటారు. 100% వాళ్ళు ఊహించింది వేరు, ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో తప్పనిసరిగా మంచి స్థాయికి వెళ్తారు. దానికి ఇంకోటి మాట చెప్పాలంటే, ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళ సహాయ సహకారాలు కూడా బాగా మద్దతు పలుకుతాయి. కొన్ని రాసుల వాళ్ళకి పక్కనున్న వాళ్ళే గోతులు తీస్తుంటే, ఈ కన్యారాశికి మాత్రం కొంతమంది వీళ్ళకి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో మంచి స్థానం పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉంది. ఇక సినీ పరిశ్రమ కానీ, సినీ రంగం లేదంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? సినీ రంగం వాళ్ళకు కూడా మంచి అభిషుతోన్నతి కనబడుతోంది. టీవీ రంగం వాళ్ళకి కావచ్చు, నిర్మాతలకు కావచ్చు. నిర్మాతలు కూడా ఈ సంవత్సరం కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నా, ఏదైనా వ్యాపారం చేస్తున్నా వాళ్ళకి అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అట్లాగే కళారంగంలో ఉండేటువంటి కళాకారులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కన్యా రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ విశేషమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు, ధనం, ఆర్థికంగా కూడా లాభపడతారు. మరి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? ఎలా ఉండబోతుంది? వివాహం జరుగుతుంది, కానీ దాదాపుగా జూన్ తర్వాత వివాహ యోగానికి సానుకూలంగా ఉండేటువంటి సమయం. ఆ సమయంలో సంబంధాలు చూడటం ద్వారా ఒకటే మాట చెప్తానన్న, మంచి సమయంలో మంచి వ్యక్తులు మన దగ్గర అవుతారు. చెడ్డ సమయంలో అంటే సమయం బాగాలేదు అనుకున్నప్పుడు చెడు సమయంలో చెడ్డ వ్యక్తులు మనకు దగ్గర అవుతుంటారు. ఇది వివాహ సంబంధం. ఒకసారి దగ్గర అయిన తర్వాత దూరం చేసుకునేటువంటి సంబంధం కాదు. కాబట్టి చెడు కాలంలో దగ్గరయ్యేటువంటి వ్యక్తులు చెడ్డగా ఉంటారు. వాళ్ళ ఇంపాక్ట్, మన ప్రభావం మన జీవితం మీద ఎక్కువ శాతం చూపిస్తుంది అని మనం ఆలోచించేటప్పుడు మంచి సమయంలో చేసుకుంటే దాని ఇంపాక్ట్ మంచి మొత్తం లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. కాబట్టి జూన్ తర్వాత వివాహ సంబంధాలు చూడండి. తప్పనిసరిగా జూన్ టు జూన్ మధ్యలో వివాహం జరగడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా సంతానం కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుడతారు. ఇక గృహయోగం ఉందంటారా ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి? గృహయోగం ఉంది. ఇక్కడ వీళ్ళకి భూసేకరణ యోగం కూడా ఉంది. ఇప్పుడు ఇల్లే కొనాలని గ్యారంటీ లేదు నాన్న. స్థలాలు కొనటం, పొలాలు కొనటం, భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశం సంపూర్ణంగా వీళ్ళకి సానుకూలంగా మారుతుంది. తద్వారా ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో భవిష్యత్తులో అది ఒక బంగారు బాట వేసేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. మరి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? కన్యా రాశి వాళ్ళు నాన్న గురుదేవత ఆరాధన. వీళ్ళకు కూడా గురువు ద్వాదశంలో ఉన్నాడు ముఖ్యంగా. కాబట్టి గురుదేవత ఆరాధనలో దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ ఆరాధన చేయడం మంచిది. గురువుల్లో మనకి కృష్ణుడు కూడా గురువేనా. కృష్ణం వందే జగద్గురుం. ఏ దేవతని మనం గురు భావంలో చూసినా ఆ దేవతలో గురువు కనపడతాడు. కాకపోతే మన గురుదేవతలుగా ఆరాధ్య దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే కృష్ణుడు, అలాగే మనకి దత్తాత్రేయులు. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి కానీ, రాఘవేంద్ర స్వామివారి కానీ, కృష్ణుడి దేవాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవడం, నామస్మరణ చేయటం, దత్తాత్రేయ చరిత్ర గురుపారాయణ చేసుకోవటం, ఇట్లాంటివి చేయండి. తప్పనిసరిగా విశేషంగా వివాహం, ఆర్థికం, సంతానం, ఆరోగ్యం, అన్ని రకాల సమస్యలు కూడా తీరుతాయి నాన్న. ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దీనికి పరిహార మార్గాలు ఏంటి అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.